మనం నిసర్గదత్త మహారాజు వారి నిరూపణలు చెప్పుకుంటున్నాం. నీ శరీరమునే నీవు అని అనుకునుట ఒక జబ్బు. నీ యొక్క ప్రాపంచిక జీవితం యావత్తు నీ బిడ్డలు, సంపద, కోరికలు అన్నీ ఎటువంటి లాభములు నష్టములు లేనట్టు కేవలం వినోదమే. నీవు నిజమైన అంటే మనకి ప్రపంచం తెలిసిన తర్వాత మన కుటుంబం, ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, డబ్బు, ఇవన్నీ ఈ ప్రాపంచిక విషయాలన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం కోరికలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వీటి వల్ల ఎట్లాంటి లాభం కానీ నష్టం కానీ మనం ఎంత ఇల్లు కట్టుకున్నా, ఎంత ఆస్తులున్నా, ఎంతమంది సంపద ఉన్నా కూడా ఎట్లాంటి లాభం లేదు. ఒకవేళ దాని మీద మనకి దేహ ప్రారంభం వల్లే నాకు ఇవి లభించిన స్పృహ ఉండేటట్టయితే నష్టం కూడా లేదు. అవసరాలు అయి ఉన్నప్పటికీ కూడా కాంక్ష, మోహం ఉంటుంది. ఆ మోహం వల్ల అట్లా ఉంటుంది. అట్లనే నీ శరీరమే నీవు అని అనుకున్నట్టు ఒక జబ్బు అంటున్నారు. ఏవో మనందరికీ బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, ఏవేవో రకరకాల జబ్బులు, క్యాన్సర్లు ఉంటాయి. కానీ ఈ శరీరం నేను అన్న భావన, దేహాత్మ భావన అంటారు పెద్దలు, అది పెద్ద జబ్బు అంటున్నారు. ఎందుకంటే ఆ జబ్బు వల్లే ఈ మిగిలిన జబ్బులు వస్తాయి. డబ్బు సంపాదించాలి అంతే, ఏదో ఈ దీంట్లో ఏదో ఏదో పొందుతున్నాం అనేటువంటి ఒక తప్పు అభిప్రాయం సరిగా అర్థం కాకపోవటం చేత ఉంటుందే తప్పితే మొదటి జబ్బు అది. ఆ జబ్బు లక్షణాలు ఇవి. జబ్బుకు లక్షణాలు ఉంటాయిగా. షుగర్కో లక్షణం ఉంది, బీపీకో లక్షణం ఉంది. అట్లానే శరీరం నేను అనుకునేదానికి ఒక లక్షణం ఉంది. ఈ సంపాదన ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. అట్లానే భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఇవన్నీ మళ్ళీ అవి దేహాలే కదా. మళ్ళీ దానివల్ల, ఆ జబ్బు వల్ల వచ్చేటువంటి వికారాలు ఎన్ని ఉన్నాయంటే రకరకాలుగా. అప్పుడు అన్నదమ్ములు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, పిల్లలు ఉండరు, గురువు ఉండడు, దైవం ఉండడు. డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకెవరు కనపడరు ప్రపంచంలో. దేవుడు కూడా కనపడ్డు. కాకపోతే మనకి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని ఏదో హుండీలో వేస్తాం, లేకపోతే ఏవో చేస్తాం. కాబట్టి ఆ జబ్బు ముందు ఆ జబ్బు వదిలించుకోవాలి. నేను దేహం కాదు అనే జబ్బు వదిలించుకోవాలి. నేను దేహం కాదు అనే జబ్బు ఎట్లా పోతుంది అంటే జ్ఞానం చేత పోతుంది, పెద్దల బోధ చేత పోతుంది, సరిగా అవగాహన చేసుకోవటం చేత, సరిగా వివేకం చేయటం, విచారణ చేయటం చేత శరీరం నేను కాదు అని తెలుస్తుంది. సరే, విచారణ మాకు చేత కాదండి, విచారణ ఎట్లా చేయాలో కూడా మాకు తెలియదు అనేటట్టయితే చాలా సులభమైంది. ఏమిటి అంటే శరీరం మీదకి పదే పదే మనసు పోతుంటుంది. మనకి పదే పదే పోతుంది. మన అందం, మన బట్టలు, లేకపోతే మన ధ్యానము, మన జ్ఞానము, ఏవో రకరకాల పేర్లు, కీర్తో, ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే శరీరాన్ని ఉద్దేశించి శరీరాన్ని కోసం చేసే ఆలోచనలు. అదే దేహాత్మ భావన. నాకు బాగా పేరు రావాలి, నేను బాగా అందంగా కనపడాలి, నాకు బాగా ఇల్లు కావాలి, మంచి, ఇవన్నీ కూడా దేహాత్మ భావన. లేదు. దేహాత్మ భావన అంటే కేవలం దేహం గురించే కాదు, దేహం కోసం చేసే ఆలోచనలన్నీ కూడా దేహాత్మ భావనవే. ఈ దేహం నేను అని అనుకున్నా పర్లేదు, కానీ ఈ దేహం కోసం మనం పడే పాటలు ఏమవుతాయంటే ఆ జబ్బును పెంచుతాయి. షుగర్ ఉన్నవాడు పంచదార తిన్నాడు అనుకోండి, షుగర్ పెరిగిపోతుంది బాగా. వాతం వాడు ఆలుగడ్డ తింటే వాతం పెరిగిపోతుంది. అట్లనే ఈ జబ్బు వాడు శరీరం నేను అనుకునే జబ్బు ఎక్కువైపోతుంది. దీని మీద దృష్టి పెరుగుతున్న కొద్దీ
పెరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఆలోచన. అంటే జ్ఞానం బోధ విన్నప్పటికీ కూడా మన వాసనలు మనం తొందరగా వదిలిపెట్టవు. ఏదో నేను ఆవుని పెంచుకుంటా అంటాడు ఒకళ్ళు, పెరడు పెంచుకుంటా, పూల మొక్కలు పెంచుకుంటా అని అంటారు ఇంకొకళ్ళు, లేకపోతే నా ఇంటికి నేను ఇట్లా విధంగా అలంకరించుకుంటానంటాడు ఒకడు, లేకపోతే నా శరీరాన్ని నేను ఇట్లా అలంకరించుకుంటానంటాడు ఒకడు, లేకపోతే నేను వెళ్ళి ఆశ్రమంలో ఉంటానంటాడు ఒకడు. ఆశ్రమాలకు జీవితం కాకుండా నా ఇంట్లో నేను ఉంటాను. ఇవంతా దేహాత్మభావనకి వేరే లేదు. ఒక ఆలోచన వచ్చింది అంటే కేవలం ఈ ఉనికి వల్లే. బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరో డాక్టర్ గారు వాళ్ళతో మాట్లాడుతూ, మీకేమర్థమైంది సాధన అని అడిగాను నేను. గురువుగారి స్పీచెస్ బాగా వింటున్నారు వారు, మంచి దీని మీద ఇష్టం ఉంది బాగా. అంటే ధ్యానం అంటే ఏమిటండి అని అడిగాను నేను. అంటే ఈ 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు, పంచేంద్రియాలు, వాటికి దాటి అవతలకు వెళ్ళాలండి అని నాకు అర్థమైంది అన్నారు. మంచి పాయింట్. నేనేమన్నానంటే పంచేంద్రియాలు దాటి అవతలకు వెళ్తాం, బాగానే ఉంది. పంచేంద్రియాలు కూడా ఎప్పుడు తెలుస్తున్నాయంటే మీకు దేహం తెలిసాకనే, మెలకు వచ్చాకనే కదా. కాబట్టి ఒక రకంగా అవతల నుంచే మనకి యువతలకు వస్తున్నాం మనం. కాబట్టి ఈ దేహమే పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఈ దేహాన్ని మర్చిపోయామనుకోండి, ఈ ఇంద్రియాల జోలికి నువ్వేం వెళ్ళక్కర్లు, అవే పోతాయి. నిద్రపోతే ఏముంటున్నాయి? నిద్రపోతే ఏ ఇంద్రియాలు గొడవ లేదు. అదే చెబుతాను నేను. మీరు అరుణాచలం వెళ్తున్నారండి, వెళ్ళి అక్కడ భక్తితో నిద్రపోండి అని ఎవరికైనా చెబుతారా? పోగలుగుతారా ఎవరన్నా? తిరుపతి వెళ్ళి భక్తిగా నిద్రపోండి, భక్తిగా ప్రదర్శనం చేసుకోండి, భక్తిగా నామం చేసుకోండి, భక్తిగా వారిని కోరుకోండి అని అంటాం. కానీ భక్తిగా నిద్రపోండి అని ఎవరైనా, భక్తి నిద్రపోయాక భక్తి పోతుంది. భక్తి ఎక్కడుంది? భక్తి దేవుడే లేనప్పుడు భక్తి ఎవరి మీద ఉంటుంది? కొన్ని తను లేడు, సాధన కూడా లేదు. నిద్ర ఒక అద్భుతమైనటువంటి భగవంతుడిచ్చిన వరం మనకి. నేనేమంటానంటే నిద్ర ఎంత అద్భుతమైన విషయం. నిద్రలో ఏమీ లేదు, లేచాక ఆలోచనలు వస్తున్నాయి. నిద్రలో ఏమీ లేదు కదా అసలు. ఇప్పుడు మనం లేచున్నాక నేను సాధన చేస్తున్నాను, నేనెవరో నాకు తెలియాలంటున్నాం. కానీ మరి ఈ ప్రశ్న కూడా లేదు కదా. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే భగవంతుడు పూర్ణుడు, ఈశ్వరుడు. నువ్వు వెతకటానికి ఇంకేం ఇవ్వలేదు అసలు, నువ్వు చేయటానికి కూడా ఇవ్వలేదు. అంతా ఆయనగానే ఉన్నాడు. కాబట్టి ఏమీ మిగల్చలేదు. ఈ విషయం మనకు బాగా తెలియాలి. కాబట్టి డాక్టర్ గారితో ఆ మాట ఏమన్నారంటే, మన ఇంద్రియాలు కావల వెళ్ళటం అనేది శ్రద్ధతో, నామమో భక్తో, ఏదైనా శ్రద్ధతో ఉన్నప్పుడు ఇంద్రియాలకి అవతలకు వెళ్ళిపోతాం. అంటే శరీరం దాటి శరీరం లోపల ఏదైతే వస్తువు ఈ సమస్త ప్రపంచాన్ని ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాం. అది కాబట్టి శ్రద్ధ కావాలి. అక్కడ శ్రద్ధ అనే వాహనం కావాలి మనకి. అట్లానే ఆపరేషన్ చేస్తుంటాము. డాక్టరు కళ్ళు కనపడతాయి, చెవులు వినపడతాయి, స్పర్శ తెలుస్తుంటుంది, వాసన తెలుస్తుంటుంది, పంచేంద్రియాలు పనిచేస్తూనే ఉన్నాయి. కానీ పంచేంద్రియ స్పృహ లేదు, పంచ జ్ఞానేంద్రియ స్పృహ లేదు అక్కడ. ఆపరేషన్ మాత్రమే, లోపల విజ్ఞానం ఏదైతే ఉందో ఆ వైద్య విజ్ఞానంతో చేసుకుంటున్నాడు. అది బాహ్య సాధన. అది బాహ్యంలో జరిగే ధ్యానం. బాహ్య ధ్యానం లేకపోతే జీవనం లేదు. బాహ్యంలో వంట చేసేటప్పుడు అన్ని సమయాల్లో ధ్యానం ఉండనే ఉంది. అది బాహ్యం. కాబట్టి మనం బాహ్యానికే ఎక్కువ విలువ ఇచ్చాం కాబట్టి అర్థం కావట్లేదు. కానీ అది ధ్యానం కాకపోలేదు, అది ధ్యానమే, అది పరమాత్మే. అది కానీ బాగా అర్థం కావటం కోసం శరీరాన్ని మర్చిపోయి లోపలికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. అది ఓ ప్రయత్నం, మంచిదే. ఇది అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకోవాలి. అది అర్థం కాకపోయినా, ఏది అర్థం కాకపోయినా వ్యర్థమే. అది ఏ చిన్న కోరిక ఈ సృష్టికి సంబంధించి, ఇప్పుడు మనకు ఎట్లుంటుందంటే స్వర్గానికి వెళ్తే బాగుంటుందంటే అక్కడ తోటలో పూల చెట్లు, లేకపోతే
భవనాలు, సినిమాలు, ఎంటర్టైన్మెంట్లు, హోమ్ థియేటర్ ఏమి ఉండవు అక్కడ. ఏమి ఉండదు కాబట్టి స్వర్గం అని. ఏమీ లేకుండా పొందే ఆనందానికి స్వర్గం అనే పేరు. నేనున్నాననుకుని పడే బాధకి నరకం అని పేరు. అనుభవించే కష్టాలు ఏవైతే ఉన్నాయో దానికి నరకం అని పేరు. నేనున్న అనుభవం ఇప్పుడే పోతే ఇప్పుడే నన్ను స్వర్గాన్ని మనం ఇప్పుడే అనుభవించవచ్చు. స్వర్గం అంటే ఎక్కడో లేదు, మనదే, మనలో ఉందే. కాబట్టి నేను సాధకుడిని, నేను సాధనలో ఉత్తీర్ణత పొందాలి, నాకు సత్యం అర్థం కావాలని నిజంగా మనకు ఉండేటట్టయితే ఈ చిన్న చిన్న ఆలోచనలన్నీ వదిలిపెట్టుకోగలిగితేనే ఏదైనా చేరతాం. ఏ చిన్న అపేక్ష ఉన్నా, ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ అపేక్ష అయినా, నీ దేహం కానీ, నువ్వు నాకు ఇష్టం 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 అని వాడుతున్నావే, ఇష్టాలన్నీ కూడా ప్రపంచానికి సంబంధించినవే. ఇష్టాలన్నీ కూడా ఈ ప్రపంచానికి సంబంధించినవి. ఏ ఇష్టము ఉండకూడదు. రుచిగా అన్నం తింటాం, అవి కాదు. శుభ్రంగా ఉండటం, అది ఇష్టానికి సంబంధించలేదు. నేను జ్ఞాని కదా అని స్నానం చేయలేదు అనుకోండి, 2 రోజుల తర్వాత వాసన వచ్చేస్తుంది. ఏముంది, నీకే కష్టం. అది నీ శరీరం నీకే ఇబ్బందిగా ఉంటుంది. శుభ్రంగా ఉండాలి, మనసు ఏమో శుచిగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, సుందరంగా ఉండాలి. ఆంజనేయ స్వామికి సుందరుడని పేరు. సుందరుడు ఆయన, ఏది లేదు. అహంకారం లేశ మాత్రం కూడా లేదు అక్కడ. మనం అనుకుంటాం ఆయన రాముని తలుచుకుంటున్నారు అని. రాముని తలుచుకోరు. ఆయన నిరంతరం రాముడుగా ఉంటారు. ఆయన రాముడు మాత్రమే ఆయన హృదయంలో ఉన్నాడు, ఇంకొకళ్ళు లేరు. తలుచుకోవటం ఉండదండి. తలుచుకోవటం వేరున భావన ఉన్నప్పుడు తలుచుకోవటం ఉంటుంది. కానీ భక్తి మార్గంలో మనకి నేర్పడానికి, శరణాగతి, దాస్యం నేర్పడానికి పరమాత్మ జపం చేస్తూ, శివుడు ధ్యానం చేస్తా అంటే ఎవరిని చేస్తారు? ఏం చేస్తాడు? కళ్ళు మూసుకొని ఏమీ చేయకపోవటం పేరు ధ్యానం. ఏమీ చేయకపోవటం ఏంటో తెలియటానికి చేసే ప్రయత్నం పేరు మనం ధ్యానం అంటున్నాం, కానీ అది సాధన. కాబట్టి ఒక రోజున సాధనే సాధ్యమవుతుంది. ఏది చేస్తుందో సాధన, అదే పరమాత్మని మనకి ఎప్పటికో అనుభవంలో. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఇవాళ పొద్దున్నే నాకు అనిపించింది, ఏదో ఒక గురువు దగ్గరకో, జ్ఞాని దగ్గరకో మనం వెళ్ళామనుకోండి, వారి దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్తాం మనం వారి దగ్గరికి? నా జ్ఞానం కావాలి, లేక మీ ఆశీస్సులు కావాలి, మీ దయ కావాలి, నాకు నా సాధనకి నన్ను ఉత్తీర్ణ చేయడం కదా వెళ్తున్నాం మనం. ఉద్దేశం అది కదా, మంచి ఉద్దేశం అది. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువు, అజ్ఞాని, నువ్వెవరో తెలుసుకో అన్నారనుకోండి, లేదా పరమాత్మని ధ్యానం చేసుకో, భక్తిగా ఉండు, లేదా నీ వాసనలు బట్టి నువ్వు యోగం చేసుకో అని చెప్పారనుకోండి. ఎప్పుడైతే నువ్వెవరో తెలుసుకో అనే ఆ మాట పూర్తి కూడా అవ్వదు. ఫలానా యోగ వాసిష్టంలో ఈ మాట చెప్పారండి, ఫలానా వారు ఈ మాట చెప్పారు, ఫలానా ఉపనిషత్తులో ఈ మాట చెప్పారు. ఇక నీకు శాస్త్రం గుర్తొచ్చేసింది. అంటే నువ్వు నీ ఉనికిని వదిలిపెట్టి చాలాసేపు అయింది, నువ్వు గుర్తుపట్టట్లే. నువ్వేమనుకుంటున్నావంటే నీకు తెలిసింది చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే, నువ్వు ఒకవేళ తీవ్ర సాధకుడివే ఇచ్చే ఉండేటట్లయితే దూరం అయిపోయావని కూడా గుర్తుపట్టగలిగితే బాగుంటుంది. ఎప్పుడైతే నువ్వు వ్యక్తం చేసుకోవాలని అనుకుంటున్నావో అప్పటికి నేను వచ్చేసిందండి. ఈ శాస్త్రజ్ఞానం అంతా నేనే, ఇంకేం కాదు. నీకు ఏది గుర్తు రాకూడదు. గురువుగారు చెబుతున్నారు, నువ్వెవరో తెలుసుకో, మహాప్రసాదం అనాలి, లేవాలి, అంతే. లేదు అనుమానం ఉంది, పోనీ ఎట్లా చేయమంటారో చెప్పండి అని అడగాలి. మళ్ళీ విని ఊరుకోవాలి. 3 మాటల్లో అయిపోవాలి. ఒకవేళ అది కూడా కాకుండా కేవలం వారి సన్నిధిలో హాయిగా అట్లా, స్వామి మనసులోనే నేను శరణాగతి చెందాను, నాకు ఆ జ్ఞానం అంటున్నారు, నాకు అదేదో మీరు ఇవ్వాలి అని మౌనంగా ఉంటే, వారు ఎప్పుడూ మౌనమే. వారు వ్యక్తం అవటానికి ఆరాటం ఉండదు వారికి. ఎందుకంటే వారికి ఇతరులు లేరు, ఇతరము కూడా లేరు, వేరే వస్తువే లేదు, శిష్యుడు లేడు, ఆ వస్తువుకి
నేర్చుకుందాం అనుకునేవాళ్ళు కానీ ఏది రెండో వస్తువు తనకి భిన్నంగా ఇంకొకటి లేదు. ఒక స్థాయిలో ఇంకొక స్థాయిలో చూస్తే పోనీ ఇతరులు ఉన్నారు కానీ వాళ్ళు అజ్ఞానిగా కనపడరు ఆయనకి. రెండో స్థాయిలో ఇంకొక స్థాయిలో చూసి వాడు వేరుగా ఉన్నాడు, అయినా సరే నేను చెప్పాలి, వాడికి ఏదో నేను తెలియజేయాలి అని అనుకున్నాడు. జ్ఞాని కాదు వాడు, అతను జ్ఞాని అవ్వడు. అట్లా ఉండదు, ఆరాటం ఉండదు. రెండో వస్తువే లేదు ఆయనకి. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు ఆయన గొప్పవాడు ఏదో పొందాడని అనుకొని నువ్వు వెళ్ళేటట్టయితే మౌనంగా ఉండు. ఆయనకి నువ్వు చెప్పటం ఎందుకు? తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెబుతాను నేను. మీరు ఒకవేళ సాధన చేస్తున్నారు, ఒక మెట్టు ఎక్కుతాం మనం, కొంత అవగాహన అయింది మన గురించి మనకి, ఇక చాలు పుస్తకాలు చదవటం, పురాణాలు వినటం. వినొచ్చు, తప్పు కాదు, పురాణం వినాలి, చక్క పుస్తకాలు చదువుకోవాలి. దాంట్లో ఉన్న సారాంశాన్ని తీసుకొని ఇంకా నీ పుస్తకాన్ని నువ్వు చదువుకుంటుండాలి. నీ పుస్తకాన్ని నువ్వు చదవకపోతే ఏ పుస్తకాల్లో నువ్వు కోట్ చేస్తావు అనుకోండి, అవసరం లేదు. ఎదుటి జ్ఞానికి అవసరం లేదు, నీకు కూడా అనవసరం. నువ్వు ఎదుగుతున్నావు కదా, నువ్వు ఎదుగుతున్నావు కదా. ఇప్పుడు సినిమా కథ ఇంట్రెస్ట్ ఉన్నవాడికి కావాలి. అదే పాండిత్య ప్రకర్షణ అనుకోండి, ఇద్దరు పండితులు చేరారు అనుకోండి, తప్పకుండా వాదోపవాదాలు ఉండాలి, తప్పకుండా గెలవాల్సిందే. ఎవరో ఒకళ్ళు వాదనలో గెలవాల్సిందే. ఎవరో చెబుతున్నారు, ఆయన ఆదిశంకరుల వారి దగ్గర తోటకాచార్యులు అనేవారు అనుకుంటారు, నాకేమో గుర్తుండవు ఇవి. వాదనలో గెలిచారు ఆదిశంకరులు. ఆయనేం అవమానం ఫీల్ అవ్వాలి, ఆయన పీఠాధిపత్యం చేశారు. ఒక్కొక్క చోట జ్ఞానికి కూడా, అంటే జ్ఞానికి కూడా, అంటే ఉపదేశాల దగ్గర ఈ బయటికి చెప్పేటప్పుడు ఒక్కొక్క చోట తప్పుగానే, లేకపోతే అవగాహన ఇంకా బాగా ఉండొచ్చు. అంత మాత్రం చేత అతనికి రాలేదని అనుకోకూడదు మనం. ఆ విధంగా మనం ఏదో సరదాగా భగవాన్ గురించో, లేకపోతే జిడ్డు కృష్ణమూర్తి గారి గురించో, అమ్మ గురించో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు వేరవి. ఒక జ్ఞాని దగ్గరికి పోయిన తర్వాత తనకి ఇతరులు లేరు, తనే లేడు అనుకున్న తర్వాత ఈ కొటేషన్స్ ఆయనకు అక్కర్లేదు అసలు. నీ సూక్తులు ఆయనకెందుకు? పోనీ నువ్వు ఎదిగావు అనుకుంటున్నావా, నీకే చాలు, నీకే ప్రమాణం అది. లేదు నేను మౌనంగా హాయిగా ఆయన దగ్గర ఉన్నాను, నేను క్షణంలో మన ప్రయాణం పూర్తయిపోతుంది. ఏం అక్కర్లేదు, నువ్వేం అడగక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆయన మౌనశక్తి నిన్ను ఖండాలుగా అజ్ఞానాన్ని దహించి వేస్తుంది. అక్కడ అజ్ఞానం నిలబడదు ఆ సన్నిధిలో. దక్షిణామూర్తి వారి సన్నిధిలో మౌనమే ఆయన, మౌనమే వ్యాఖ్యానం. భగవాన్ చెప్పారు, మౌనం అత్యుత్తమమైన బోధ అన్నారు. సాధకుడు మౌనంగా ఉండటం ఎంత ఉపయోగమో, ఒక జ్ఞానిగా ఉన్నవాడు కూడా మౌనం రావాలి. మౌనం రాలేదనుకోండి, అది ప్రమాదం. ఇందాక ఈ శరీరం నేను అనుకునే జబ్బు, ఆ జబ్బు వల్లే ఇట్లాంటి వికారాలు వస్తుంటాయి. ఎందుకంటే ఎదురుగా శరీరం కనపడుతుంది కదా, నువ్వు ఎదగలేదు కాబట్టి నీకు శరీరం కనపడుతుంది. నువ్వు ఎదిగావా, చైతన్యం కనపడుతుంది. చైతన్యం కనపడిందా, ఒకటే వస్తువు. కాబట్టి నువ్వు చెప్పడానికి ఎవరికి చెబుతావు? చెప్పడానికి ఏం లేదు అసలు. పోనీ నేను ఎదిగాను ఇది అని అంటామా? నేను ఎదిగాను అంటానికి ఏంటంటే అసలు అట్లాంటి ఎదుగుదల ఉందా వస్తువులో? తరుగుదల ఏమైనా ఉందా? కొత్తగా పొందావా? పోనీ ఏం పోగొట్టుకున్నావు? పోగొట్టుకోవాల్సిందల్లా కూడా అహంకారాన్ని తప్పితే ఆ వస్తువుని కాదు కదా, ఆత్మవస్తువుని కాదు కదా పొందటం. ఆత్మవస్తువే అజ్ఞానం చేతే వికారాలుగా కనపడుతుంది, కానీ నిజానికి దాని ఏది లేదు. అందుకని మౌనం సాధకుడికి చాలా అత్యుత్తమమైనటువంటి లక్షణం. ఈ దేహానికి, దేహం తాలూకా చేసే క్రియలకి, ఈ ప్రపంచానికి, ప్రపంచంలో ఏ వస్తువును కూడా మీరు ప్రేమించినా దేహాత్మ భావనే గుర్తుపెట్టుకోండి. అయితే దాన్ని ప్రేమించేటప్పుడు నేను దేహం అని ఉండదు, కానీ అంతర్లీనంగా లోపల అంతఃచేతనంలో తెలియని ఒక ఆలోచన ఉంటుంది.
దేహం అని మనం అనుకోకపోయినా కూడా దేహం అని లోపల రూఢిగా పడిపోయింది. దాన్ని మనం బలం చేసుకోకూడదు. ఏమో మనందరం సంసారంలో ఉన్నాం, ఇల్లు వాకిలి పిల్ల జల్ల వృత్తి వ్యాపారం ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉండి కూడా సాధించవచ్చు. డాక్టర్ అమర్నాథ్ గారని ఈ మధ్యనే పరిచయం అయ్యారు. వారు వృత్తిరీత్యా డాక్టరు, కుటుంబం, తల్లి, పిల్లలు, భార్య అన్నీ ఉన్నాయి. ఒక అద్భుతమైనటువంటి అవగాహనలోకి వెళ్ళారు ఆయన. చాలా బాగున్నారు. ఎట్లా సాధ్యం సంసారంలో ఇవి? చక్కగా చదువుకున్నారు, బాగా అవి ఇతిహాసాలు, మూడంతమంది గురువుల్ని కలిశారు, అందరి మాటలు విన్నారు, చక్కగా ఎసెన్స్ తీసుకున్నారు. గురువేమిటో అర్థమైంది, తనేమిటో తనకు అర్థమైంది. బాగున్నారు. ఏం పెద్ద కష్టం ఏమిటి? సంసారం ఏమొద్దు, ఇల్లు వాకిలి ఏమొద్దు. నేను శరీరం అనుకునే జబ్బు వదులుకు పెట్టుకుంటే చాలా వ్యామోహాలు తగ్గిపోతాయండి. ఈ శరీరానికి ఇచ్చే విలువ చివరికి మన లోపల కరిగే కోరిక ఏది కూడా అంతఃచేతనంలో నేను శరీరం భావం చేతనే. నాకు లేదండి శరీరం నేను అన్న భావన నీకు లేదు కాదు, నీకు తెలియదు, ఉండేది ఉండటం వల్లే అది వస్తుంది. నేను శరీరం కాదు, నువ్వు పరమాత్మవే అని ఎప్పుడైతే పెద్దలు చెప్పారో, ఒకవేళ దాన్ని విశ్వసించేటట్టయితే అప్పుడే నీ ప్రయాణం పూర్తయిపోయింది. నువ్వు శరీరం అని అనుకుంటున్నావు, కాదు, అది నిరూపణ అయింది. ఉన్నది ఆత్మవస్తువే. అహం బ్రహ్మస్మి, శివోహం, అయమాత్మ బ్రహ్మ. ఇవన్నీ ఉపనిషత్తు వాక్యులు ఏవైతే ఉన్న వాక్యాలు, వేద వాక్యాలు, వేదంలో నుంచి వచ్చిన మాటలు ఏవేవో ఉన్నాయో అది ద్రష్టలు, జ్ఞానులు అనుభూతి పొంది ఎవరన్నా ఈ వ్యావహారిక ప్రపంచంలో ద్వైతం ఉంటుంది. నువ్వు ఉన్నావు, నేనున్నాను, భార్య, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇట్లా ద్వైతం ఉంటుంది. కాబట్టి వ్యవహారం ఉంటుంది. కాబట్టి మనం అనుమానంతో గురువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాం కాబట్టి నాకు జ్ఞానం కావాలని. నువ్వు పరమాత్మవే అని చెప్పిన తర్వాత నేను తెలుసుకోవద్దా? నాకు తెలియాలి కదా. అంటే విశ్వాసం ఉంటే ఇంకేం అదే చేస్తుంటుంది. లోపల విశ్వాసం పనిచేస్తుంది. నీ మనసు యువతల నీ దేహాత్మబుద్ధి పనిచేయటం కాదు. నీ దేహాత్మబుద్ధి పనిచేయటాన్ని మనం సాధన అనుకుంటున్నాం. లోపల ఏ వస్తువు అయితే విశ్వాసంగా ఏదైతే లోపలికి వెళ్ళిందో గురువుగా చెప్పారు. గురువు మంత్రదీక్ష ఇచ్చేటప్పుడు తన తపస్సుతో కల్పిస్తారు. మామూలుగా మంత్రం ఇవ్వటం, ఏదో ఆన్లైన్లో మంత్రాలు ఇవ్వటం, డబ్బులు తీసుకొని అట్లాంటిది కాదండి. తన తపస్సును కలిపి జీవుడికి లోపలిస్తారు. అది ఎదుగుతుంది బ్రహ్మాండంగా. గ్రోమోర్ ఎరువు వేసినట్టుగా బ్రహ్మాండంగా మనకి తెలియకుండానే ఎదుగుతుంది. అది మనకేం కనపడదు, అసలు పెరిగినట్టుగా కూడా కనపడదు. మనకి మనంగా ఇట్లా ఉంటాయో, నేను గురువుని ఆశ్రయించాను నాకేం రాలేదు అంటాం. కానీ వారి దయతో లోపల ఒక రోజున టక్కన మనకి అనుభవంలోకి వస్తుంది. తమాషా ఏంటంటే నువ్వు అదే అన్న తర్వాత ఎదురు కూడా చూడరండి. ఈ ఎదురు చూడటం, వెతుకులాడటం, ఇవన్నీ అహంకార లక్షణాలు. నువ్వు అది కాదు అంటంలో అర్థం ఏమిటంటే ఇవి కాదు, నువ్వు ఇవి కాదని కూడా ఉంది. కాబట్టి లోపల ఉన్న వస్తువు గురించి జ్ఞాని, బాగా సాధకుడు, తీవ్ర సాధకుడు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మౌనంగా ఉండాలి. ఏదో చెప్పాలని ఆరాటము, వ్యక్తం అవ్వాలని ఆరాటం. అది ఎందుకంటే ఆ క్షణం తాను వెనక్కి చూసుకోకపోతే ప్రమాదం అండి. అందులో పడిపోతాం. ఏవో ప్రవచనాలు లేకపోతే ఏవో సూక్తులు వీళ్ళు చెబుతారు, మంచిదే. కానీ నీ లోపల నీ అంతర్వాణి, నీ గురువు ఏం చెబుతున్నారు, ఆ సూక్తి ఏమిటి? ఎవరో బుద్ధ భగవానుడు చెప్పారు మంచి మాట, అది నేను నడవటానికి ఉపయోగపడుతుంది. భగవాన్ చెప్పింది కూడా నాకు ప్రయాణానికి ఉపయోగపడుతుంది. గురువుగారు చెప్పింది నా ప్రయాణానికి ఉపయోగపడుతుంది. ఈ బయట గురువులు వీళ్ళందరూ చెబుతున్న బోధ నాకు లోపలికి వెళ్ళడానికి ఊతమైంది. కానీ నా లోపల గురువు ఇప్పుడు నాకేం చెబుతున్నాడు, అందులో నుంచి వచ్చే సూక్తులు ఏంటి, నా గమనింపులో నుంచి నాకు వచ్చిన సందేశం ఏంటి, అది
నీకు మాత్రమే గొప్ప సందేశం అవుతుంది, ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. అది జ్ఞాని చేసే ప్రయోజనం. కాబట్టి ఈ శరీరం అనే జబ్బు లక్షణమే అక్కడ ఉంది. ఇంకా బాగా మనం ఎదగలేదు అంటానికి గుర్తు ఏమిటంటే, ఈ వ్యక్తం అవ్వాలని కోరికో అదో ఇదో బుద్ధ భగవానుడు చెబుతాడు, సముద్రంలా గంభీరంలా ఉండాలంట. సముద్రంలా గంభీరంగా ఉండాలంతే. ఒక మాట చెప్పాలి, ఊరుకోవాలి. ఊరికి రోజంతా క్లాసులే ఉండవు. జ్ఞానులు క్లాసులు తీసుకోరు. భగవాన్ క్లాస్ తీసుకోలే, గురుదేవులు భగవాన్ శివానందమూర్తి గారు క్లాస్ తీసుకోలే, జిల్లేడమ్మ క్లాసులు తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పాఠం చెబుతారు కానీ వాళ్ళు సూత్రం చెబుతారు. క్లాస్ అంతా బయట ఉంది, ప్రపంచం అంతా క్లాసే. క్లాస్ రూమ్ ఎక్కడుంది అంటే, క్లాస్ రూమ్ అంతా ప్రపంచమే, నీ ప్రకృతే, నీ చుట్టూ ఉన్న ప్రకృతే పెద్ద క్లాస్ రూమ్ టీచరు. అయితే అనుమానం తీరటానికి ప్రొఫెసర్ లాగా ఆ గురువు జ్ఞాని మనకి ఉపయోగపడతారు. ఒకటే మాట ఎక్కడ కూడా వ్యక్తం ప్రయత్నం చేయొద్దు. వ్యక్తమయ్యే ప్రయత్నం కూడా చివరికి సాధకులు అనేవాళ్ళని కూడా పడి చేసేది. ఒక గురువు ఏదో చెబుతున్నారు, పురాణం కథ గుర్తు రావటం ఏంటి నీకు? ఉన్నది పక్కన పెట్టరా అంటే, రామాయణంలో అట్లా అన్నాడు కదా, గుహుడు ఇట్టున్నాడు కదా, గుహుడు ఇట్లా అన్నాడు, లక్ష్మణుడు ఇట్లా అన్నాడు. ఎందుకు కంపేర్ చేస్తున్నావు? నువ్వు లోపలికి బయట జీవనానికి చేసుకో. రాముడు ఎట్లా నడిచాడు, లక్ష్మణస్వామి ఎట్లా నడిచారు, అమ్మ సీతను ఎట్లా నడిచారు, హనుమంతుడు వారు ఎట్లా నడిచారు, పార్వతి అమ్మవారు ఎట్లున్నారు, లక్ష్మీదేవి ఎట్లుంది, ఇవి నువ్వు బయట నడకకి, నీ నడతకి వాటిని గుర్తు తెచ్చుకో. కానీ అదే రకమైన వ్యవహారం ఒక జ్ఞాని దగ్గర, ఒక గురువు దగ్గర లోపల నీతో నువ్వు కూడా అట్లా ఉండొద్దు. గురువు జ్ఞాని దగ్గరే కాదు, నీతో కూడా నువ్వు అట్లా ఉండొద్దు. నీకేది గుర్తు రాకూడదు. ఏది గుర్తొచ్చినా నువ్వు యువతలకు వచ్చావు. ప్రపంచంలో ఉంది ఇవన్నీ. పిల్లవాడు ప్రపంచంలోకి వచ్చాకనే జీవుడయ్యాడు. పుట్టిన తర్వాత జీవుడు అవ్వలేవాడు. జీవం ఉంది కాబట్టి జీవుడు అనొచ్చు, కానీ ఆ లోపల శుద్ధ ప్రాణం ఏమీ ఎదగనే చక్కగా ఉనికితో ఉండే ఆ బాల శిశువు చాలా అద్భుతమైన వాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత చెబుతున్నా సమాజం మారట్లేదు, సమాజం ఎందుకు మారట్లేదు, ఇంకా అట్లనే ఉన్నారంటే ఆ జబ్బు. మరి ఏం జబ్బు లక్షణం, ఏం చేస్తాం? శరీరం ఒక జబ్బు కదా, నిద్ర పట్టకపోవటం ఒక జబ్బు. ఈ నిద్ర పట్టడం కూడా దేని వల్ల వచ్చింది? శరీరం వల్లే వచ్చింది. శరీరం పోయిన వాడికి నిద్ర ఉండదేంటి? ఉంటుందండి. ప్రాణానికి నిద్ర ఏమిటి? ఏదన్నా ఒక భౌతిక పదార్థాన్ని ఆశ్రయిస్తేనే త్రివిధావస్థలు ఉన్నాయి. ఆ వస్తువు కావాలా త్రివిధావస్థలు లేవు, ఏ అవస్థ లేదు, ఎక్కడ వ్యవస్థే లేదు. అసలు ఉన్న వస్తువు ఏదో ఉంది, అది ఉన్నట్టు కూడా దానికి తెలియదు. అది అద్భుతమైన పరిణామం అది. కాబట్టి అన్ని జబ్బులకి మూలం ఈ నేను శరీరం అనే జబ్బు. ఇది జ్ఞానం చేత మాత్రమే పోతుంది అని చెబుతున్నారు. నీవు నిజమైన భక్తుడు అయినచో మాయ అనేక రూపములు ధరించి నిన్ను సేవించును. ఇప్పుడు మాయని మనం సేవిస్తున్నాం. ఇల్లు, వాకిలి, దైవం, యోగం, పూజ, ఏవేవో పేర్లు మంచివేనండి, అవి కాదంటా కాదు. భక్తి కూడా మాయం చేయించడానికి వచ్చింది. కానీ ఎప్పుడైతే నేను దేహం కాదని తెలుసుకున్నావో అప్పుడు మాయ నిన్ను సేవిస్తుంది. మాయ నిన్ను సేవించటం అంటే అర్థం ఏమిటి? మాయకు ఒక రూపం ఉందా, నిన్ను సేవిస్తుందా అంటే అర్థం ఏమిటంటే, మాయ అనేది అజ్ఞానపు తెర. ఆ అజ్ఞానపు తెర పోయినప్పుడు అదేమవుతుంది? ఇంకా నిన్ను మాయ చేసే వస్తువు నీకు ఉండదు, నీ వశం అయిపోతుంది. అది మాయ ఉండదు. ఇక నిన్ను మాయ చేయడానికి ఇంకో వస్తువే లేదు అసలు. నిన్ను మాయ తాకలేదు అసలు. కానీ ఈ కనపడుతున్న ప్రపంచం ఒక్కొక్కళ్ళు ఒకలా అర్థం చేసుకుంటారు. అది వైవిధ్యం యొక్క లక్షణం. అది కూడా మాయలో భాగమే. నేను దేహం, నేను ధ్యానం చేయాలి, యోగం చేయాలి, నేను తెలుసుకోవాలి, ఇది కూడా దేహం వల్లే. కాబట్టి ఇవంతా మాయలో భాగమే. నన్ను నేను తెలుసుకోవాలి అనుకోవటం కూడా మాయలో భాగమే. బాగా గుర్తుపెట్టుకోండి. నేనెవరో నాకు తెలియాలి అని అంటం కూడా మాయలో భాగమే.
అది మాయకు అతీతమేం కాదు. మరి భగవాన్ నేనెవరో నువ్వెవరో నేనెవరో తెలుసుకోమన్నారు కదా స్వామి అంటే, మాయ వల్ల నువ్వు అట్లా అడుగుతున్నావు, దేహ భావన వల్ల అట్లా అడుగుతున్నావు. కాబట్టి అది కాదు, నువ్వు ఎప్పుడైతే అది కాదు నువ్వు పరమాత్మ వస్తువే అన్నారో ఇంకా అప్పుడు ఈ ప్రశ్న కానీ ఈ దేహం మాయ ఏమి లేవండి ఎక్కడ. ఇక సాధన, సాధ్యము, గమ్యము, గమనము, సిద్ధి ఏమైనా ఉత్తర క్షణమే జ్ఞాని యందు అచంచలమైన విశ్వాసం అతని మీద ఉండేటట్టయితే తప్పకుండా ఆ క్షణమే పూర్తవుతుంది. భక్తి మూలమున సంశయములు నశించును, చైతన్యము లేనిచో శరీరము శవముతో సమానము కాదా. భక్తి మూలమున సంశయములు నశించును. భక్తి అనే మాట అర్థం ఏమిటి అంటే, భగవంతుణ్ణి అవగాహన చేసుకునే ప్రయత్నం పేరు భక్తి. భగవంతుణ్ణి కోరికలు తీర్చమని అడగటం పేరు ఆరాధన. అంతే, దొట్టి ఆరాధన మాత్రమే. భగవంతుని ఏదో కోరికలు, నాకు పిల్లలు పుట్టాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఏదో ఎవడు అడుగుతాం అనుకోండి, పూజించటం. అది భగవంతుణ్ణి ఒకానొక ఈ ప్రాపంచిక విషయాలను ఏదన్నా అడిగేటట్టయితే అది పూజ అని పేరు దానికి. భగవంతుణ్ణి నేను అవగాహన చేసుకుంటాను అనే ప్రయత్నానికి భక్తి అని పేరు దానికి. భక్తి అంటే భగవంతుడి గురించి అవగాహన మాత్రమే జరుగుతుంటుంది. ఎప్పుడైతే భగవంతుడి గురించి అవగాహన చేసుకుంటున్నావో నీకు తెలియకుండానే నీ గురించి నువ్వు అవగాహన చేసుకుంటావు. ఎప్పుడైతే నీ గురించి నువ్వు అవగాహన చేసుకుంటావో, నీ ప్రయత్నం చేస్తావో, ఇప్పుడు గురువు వైపు చూస్తావు. ఎప్పుడైతే గురువు వైపు చూసావో 3 అర్థమవుతాయి. అది ఈ ప్రయాణంలో ఉండే 3 త్రికోణం అన్నమాట. అది అప్పుడు 3 కలిసిపోతాయి. కాబట్టి 3 బిందువులు అన్నమాట ఇవి. కాబట్టి భగవాను నువ్వు అదే, పెద్దలు అదే చెబుతున్నావు, నువ్వు అదే, జ్ఞానం పొందిన పెద్దలందరూ అదే చెబుతున్నారండి. పరమాత్మ ఆది గురువు, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పారు, నువ్వెవరో తెలుసుకో. నువ్వు సంసారంలో ఉన్నావా, వ్యాపారం చేస్తున్నావా, ధర్మంలో ఉండు, ధర్మాచరణ చేయి. ఎప్పుడైతే ధర్మాచరణ చేస్తున్నామో ఎంత బాగుంటుందంటే అండి, ధర్మాన్ని ఒకటి ఆశ్రయిస్తే దేహం నేనైనా జబ్బు పోతుందండి తమాషాగా. అది భక్తి యొక్క గొప్పతనం. ఎప్పుడైతే ధర్మం మీద మనకు ఒక సరైన అవగాహన ఉంటే, చక్కగా ఆచరించుకుంటూ పోతే ఇప్పుడు కనపడుతున్నటువంటి వికారాలు, సమాజంలో కనపడుతున్న వికారాలు కనపడవు మనకు, అసలు ఉండవు, అసలు పోతాయండి. కాబట్టి ఎందుకు చెప్పినా వినట్లేదు అంటే ఆ జబ్బు అట్లా ఉంది. మరి ఆ జబ్బు ఎప్పుడు పోతుంది అంటే పోతుంది ఎప్పుడు, అది పరిణామంలో వైవిధ్యం ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే, పరిణామం అనే మాటకి ఒక చెట్టు ఉంది, ఒక మొక్క ఉంది, ఎప్పుడు ఇవి ఉంటూనే ఉంటాయి. ఒక మొక్క, ఒక చెట్టు, ఒక మొక్క, ఒక చెట్టు, అదే పరిణామం అంటే. మొక్క పరిణామించి చెట్టు అవ్వటం, పూయటం, మళ్ళీ అది పండు అవ్వటం. మొన్న ఎవరు అడిగారు నన్ను, పిల్లలు అడిగారండి, చెట్టు ముందా ఇత్తు ముందా అని అడిగారు. నేనేమన్నానంటే, చెట్టులో విత్తు ఉంటుంది కనపడకుండా, పండు అయిన తర్వాత అప్పుడు మాత్రం కనపడుతుంది, పండు ఒలిచాక తెస్తూ. అంటే చెట్టులో విత్తు ఉంది అనమాట. లేకపోతే విత్తు ఎట్లొస్తుందండి, అసలు పండు ఎట్లొస్తుంది? చెట్టులో విత్తు లేకపోతే పండు వస్తుందా? రా. ఒకవేళ విత్తులో చెట్టు లేకపోతే చెట్టు వస్తుందా? చెట్టు రా. కాబట్టి 2 ఒక దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి చెట్టు ముందా విత్తు ముందా అంటే, ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది అంటే ముందు ఫలవంతంగా ఏర్పడింది, అన్నీ పూర్ణంగానే ఏర్పడింది. ఆ చెట్టు ఏర్పడి, పళ్ళు ఏర్పడి, ఆ తర్వాత ఇత్తు, ఆ తర్వాత అది పోషణ, తర్వాత ప్రకృతి అనేకం అవటం, అది వేరే విషయం. ముందు చెట్టుతో కలిపి విత్తు పుట్టింది, అది అనేకమైంది. కాబట్టి ఇత్తులో చెట్టు ఉంది, చెట్టులో విత్తు ఉంది, అన్నీ అట్లనే ఉన్నాయి, అన్నీ అట్లనే ఉన్నాయి. పిల్లాడు ముందు పుట్టాడా, పాలు ముందు పుట్టినాయా తల్లిలో అంటే పాలే ముందు పుట్టినాయి, పాలే ముందు పుట్టినాయి కదా.
కాబట్టి భగవంతుడు సృష్టి అట ముందు అన్నాన్ని సృష్టించి తర్వాత జీవులు సృష్టించి ఆహారాన్ని సృష్టించాకనే జీవుని సృష్టించాడు. మరి జీవుడు విత్తు వేసుకొని చెట్టు పెట్టుకొని పండిన తర్వాత తింటాడా? ముందు పండు కనపడంగానే తినేయాలి వాడు. కాబట్టి ఏది ముందు ఉంటుంది? భగవంతుడు ముందే రెండు అందులోనే ఉన్నాయి కాబట్టి ముందు వెనకలు అందులో లేవు. నీవు వినియోగం కోసం ముందు ఏది వచ్చింది అంటే చెట్టు ముందు వచ్చిందని చెప్పాలి. నీ వినియోగంలో ముందేది ఉంది అంటే ఇత్తులు పెడతారా పిల్లలకి? ఇత్తులు పెట్టరు కదా. ఓ పళ్ళ చెట్టు కనపడితే వాళ్ళే వేస్తారు. నచ్చితే ఒక విత్తు తీసుకొచ్చి దొడ్లో వేసుకుంటాడు. అంటే ఈ వ్యవహారం ఇట్లా సాగుతుంది. భక్తి మూలమున సంశయములు నశించును, చైతన్యము లేనిచో శరీరము శవముతో సమానం కాదా? అందుకనే భగవాన్ ఏమన్నారంటే బతికున్న శవాలం మనం అన్నారంతే. ఇది శవమే, బతికున్న శవం. ఎప్పుడో చైతన్యం పోతే కట్టి మిగులుతుంది, శరీరమే మిగులుతుంది. అది నేను సత్సంగాలు విన్నాను, నేను మారానండి, నాలో చాలా మార్పు వచ్చింది, నాకు శాంతి వచ్చింది, నాకు ఆశ పోయింది అని ఒక మంచి మాట వినగలిగితే ఎంతో సంతోషంగా ఉంటుంది. అంటే మనం ఉన్న విధంగా మనం ఈ శవాలు మోసుకుంటూ శవం కోసం శవాలంకరణ అంటారు. శవానికి అలంకరణ. శవానికి ఎంత పెద్ద సమాధి కడితే ఉంది? శవానికి ఎంత పెద్ద సమాధి కడితే ఉంది? అంటే మార్పు భయం ఉంటుంది లోపల. ఎంత భయం అంటే ఏమో నా పిల్లలకి నేనేమని ఇవ్వలేకపోతానేమో ఉంటుంది, అప్పటికే ఉంటుంది. అయినా లోపల ఏదో కంగారు. కొంతమంది చెబుతుండగానే కళ్ళు నీళ్ళు వచ్చేస్తుంటాయి. అది మరీ ప్రమాదం. సత్సంగం విన్న తర్వాత చిన్న వాటికి బాధ ఉంటుంది, పిల్లల గురించి బాధ ఉంటుంది, సంసారంలో కష్టాలు ఉంటాయి, అడగాలి, తెలుసుకోవాలి, తప్పులేదు. కానీ అదే దుఃఖపడిపోయి ప్రమాదకారిగా. కొంతమందికి యాత్రలు, అనేక రకాలుగా యాత్రలు తిరుగుతుంటారు. వాళ్ళకి అది ఇష్టం బాగా. యాత్ర అయితే గుళ్ళు పట్టుకొని తిరుగుతుంటారు. అది కొంతమందికి ఇష్టం. ఇదంతా దేహం అనే జబ్బు వల్ల వచ్చినాయండి. తప్పు కాదు నేను అనేది. కానీ గుడికి కూడా వెళ్ళాలి, క్షేత్రాలు వెళ్ళి అక్కడ ఏమడగాలి? స్వామి నువ్వు హృదయంలోనే ఉంటున్నారు కదా, వేదం చెబుతుంది దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అంటున్నారు కదా, అట్లాంటి మంచి మాట చెబుతున్నారు, నాకు అర్థమయ్యేది చేయండి స్వామి. సరే వచ్చి అడుగుతున్నాను, నువ్వు ఇవ్వగలవు కాబట్టి. నా పిల్లలకి ఏవో కష్టాలు వచ్చినాయి, కాస్త మనశ్శాంతిగా లేదు కాబట్టి కాస్త చల్లగా చూడు స్వామి, నీ దయ ఎట్లుంటే అట్లా. ఒకవేళ నీకు ఇవ్వటం, ఒకవేళ నా ప్రారంభంలో లేకపోతే, నాకు రాకపోతే నేనేం బాధపడను, కానీ అది మాత్రం ఇవ్వు, ఇది ఇవ్వకపోయినా పర్లేదు. ఎప్పుడైతే అది ఇచ్చాడో దైవం హృదయంలోకి వచ్చిన తర్వాత ఇంకా అన్ని సమస్యలు మాయమనే. అప్పుడు దుఃఖం ఉండదండి, సుఖం కూడా ఉండదు. దుఃఖ స్పృహ అంటే నేను అనే భావం. స్పృహ అంటే సుఖం రాగానే సంతోషపడటం, దుఃఖం రాగానే బాధపడటం. అది దేహం అనే జబ్బు వల్లే అది పోతుంది. అప్పుడు ఏముంటుంది? చక్కగా జరుగుతాయి. ఏం జరగాలో ఈ లోకంలో వేళటికి మరణం వస్తుంది. నేను పొద్దున ఎవరో నాతో ఫోన్లో ఒకటే మాట అన్నారు. పొద్దున మాటల్లో జబ్బు గురించి మాటల్లో వస్తే ఇంగ్లీష్ వర్డ్ అది ఏదో రింగ్ అని వచ్చిందండి. అంటే రింగ్ పట్టుకునే ఉంటాడు ఇప్పుడు కూడా. చేతికి జబ్బు, శరీరమే జబ్బు. ఎప్పుడైతే శరీరమే జబ్బు అనేది ఎప్పుడు అట్లా ఉండనే ఉంటుంది, అది తప్పదు కాదు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా శరీరం ముడతలు పడకుండా చక్కగా తేజస్సుగా ఉండొచ్చు. అది ఉండనే ఉంటారు. ఏమవుతుంది?
ఒకడు 10 ఏళ్ళకే ముసలితనం వస్తుంది. ఏమవుతుంది? ఇందాక నేను శరీరం అనే జబ్బు ఉంటే బాధ ఉంటుంది. నేను అనే శరీరం అనే భావన ఉంటే పోగు చేసుకుందాం అనిపిస్తుంటుంది. అన్నీ జ్ఞానం, పుస్తకాలు చదవటం, గురువు అక్కడ తిరగటం, ఇక్కడ తిరగటం, ఈ జబ్బు అదేనండి. భగవాను మందు కూడా చెప్పారు, నువ్వు అది కాదని. అది నమ్మబుద్ధి కాదు, ఎందుకంటే జబ్బు ఉందిగా. జబ్బు ఉన్నప్పుడు వినబుద్ధి కాదు, అది ఒక జబ్బు. అని ముందుగా సాధకుడు చేయవలసింది, నేను శరీరం కాదు, ముందు నాకు పెద్ద పెద్ద ఆత్మదర్శనాలు, లోపల తురియావతీత అవస్థ, వీటన్నిటికంటే ముందు కూడా శరీరం నేను కాదు. నేను డాక్టర్ గారితో అదే అన్నాను, మీరు ఆపరేషన్ చేసేది దేనికండి? ఎంతసేపు ఎప్పుడు చేస్తారు? ప్రాణం ఉన్నంతవరకే. ప్రాణం పోయాక ఆపరేషన్ ఎవరు చేస్తారు? ప్రాణం ఉన్నాక ఆపరేషన్ ఎవరు చేస్తారు? కాబట్టి ఆ ప్రాణమే శివుడు, ఈశ్వరుడు. అది పోతే శవమే. కాబట్టి ఆపరేషన్ చేయాలన్నా మీరు వాడు కోమాలోకి వచ్చాడు. ఈ ప్రాణం ఎట్లా కనపడుతుంది బయటికి? ప్రాణశక్తి, దైవశక్తి అంటే ఒక ఉపాధి ద్వారా వ్యక్తమవుతుంది. శరీరం ద్వారా, కదలికల ద్వారా తను ఉన్నట్టు తెలుస్తుంది. శరీరం కదలలేదు, గుండె కొట్టుకోవట్లేదు, లివర్ పనిచేయట్లేదు, నాడి తగలట్లేదు, పోయాడు అంటున్నారు. అంటే ఆ శక్తి కదలిక మనకు కనపడకపోతే పోయాడు అంటున్నాం మనం. ఆ శక్తిని చూసి చెప్పట్లేదు. శక్తి ఒక ఉపాధి ద్వారా వ్యక్తమైన దాన్ని బట్టి. అందుకే ఈ ప్రపంచం ఎందుకు వచ్చింది అంటే, ఈ ప్రపంచం అనే ఉపాధి నుంచి, ఉపాధికి ఆధారమైనటువంటి అనంత ప్రాణశక్తి ఏదైతే ఉందో, పరమాత్మ శక్తి ఏదైతే ఉందో, ఆ పరమాత్మ శక్తిని చూడటానికి ఇంత ప్రపంచం వ్యక్తమైంది. ఏమండి, ఇంత ప్రపంచం చూడాలంటే ఏం అక్కర్లేదు. అందుకని పెద్దలు ఏం చెబుతారంటే, అన్నిటికంటే ఈ ప్రపంచంలో అతి దగ్గరది నీ శరీరం. నీ శరీరం కంటే కూడా అతి దగ్గరది నీ మనసు. ఆ మనసుని అర్థం చేసుకుంటే, ఆ మనసుకి అత్యంత సమీపం, అసలు భేదమే లేనటువంటి స్థితిలో పరమాత్మ ఉన్నాడు. ఎప్పుడైతే మనసు వెతకటం అంటే లోపల వెతకటం, అక్కడికి వెళ్ళాక పరమాత్మ కనపడతాడు అనే శాసనం అది. దానికి అనుగ్రహం అని పేరు. ఉదాహరణకి దయ అంటే అర్థం ఏమిటి అంటే, ఒక ప్రాణశక్తి ప్రవాహం రక్తం ద్వారా గుండెలోకి వెళితే గుండె కొట్టుకుంటుంటే, ఆ గుండె కొట్టుకునే లక్షణం ఏదైతే ఉందో ప్రాణశక్తికి, దానికి అనుగ్రహం అని పేరు, దానికి దయ అని పేరు. ఈ అనుగ్రహం, దయ నిరంతరం ఉండనే ఉంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడే మీతో పరమాత్మ ఉన్నాడు, మీతో పాటు మీ ప్రయాణంలో పరమాత్మ ఉన్నాడు, మీ ప్రయాణం అయిపోయిన తర్వాత కూడా పరమాత్మే ఉన్నాడు. కాబట్టి ఆయన దొరకకపోవటం అన్నది అసాధ్యం. అసలు పరమాత్మ కష్టం. ఎవరో కథ చెబుతారు, పరమాత్మ దాక్కున్నాడు. ఎక్కడ దాక్కోవాలని వస్తే, ఏవో సైంటిస్టులు చాలా ప్రమాదంగా తయారైపోయారండి, వాళ్ళు ర్యాకెట్లు కొనుక్కుంటున్నారు, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు, భూమిలోకి కూడా వెళ్తారు, సముద్రంలో వెళ్తారు, గాలిలో వెళ్తారు, ఆకాశంలో, చంద్రమండలం, ఎక్కడికైనా వెళ్తారు, వాళ్ళతో చాలా ప్రమాదం. ఎక్కడ దాక్కోవాలి అని అనిపించిందట పరమాత్మ. అప్పుడు ఎవరో చెప్పారు, ఒక పని చేయండి, లోపలే ఉంటే సరిపోతుంది, వాళ్ళ లోపలికి ఎవరు వెళ్ళరండి. అదే తమాషా. అది వెళితే అక్కడ అసాధ్యం ఆయనకి. బయట దొరకడు. అందుకే మన హిరణ్యకశిపుడికి ఎంతో వెతికాడు, వైకుంఠం వెళ్ళాడు. వైకుంఠం వెళ్లకుండా ప్రహ్లాదుడికి ఇక్కడ దర్శనం ఇచ్చాడు. అక్కడ ఉన్నాడు అనుకున్న వైకుంఠం వెళితే అక్కడ లేడు ఆయన. విష్ణుమూర్తి నువ్వనే నారాయణమూర్తి నాకు చూపెట్టన్నాడు. ఎందుకు నాన్న చూపెట్టమని అక్కడికిక్కడికి వెళ్తున్నావు, ఎందుకు తిరుగుతున్నావు? నాకు చూపెట్టని అడుగుతున్నావేంటి? నువ్వు చూడు, నీకు కనపడతాడు. ఎక్కడ చూడాలని ప్రశ్న లేదు, చూడు కనపడతాడు. ఈ స్తంభంలో ఉన్నాడు, అయితే దగ్గరలో అతి సమీపంలో ఉన్నాడు. పుట్టాడు, వచ్చాడు, కోరుకున్నాడు, ఆయనతో మరణం. అదే గురువుగారు ఏమన్నారంటే, ఒకవేళ హిరణ్యకశిపుడు నాలో ఉన్నాడా అని ఒక మాట అడిగితే అద్భుతమైన జ్ఞానం వచ్చి ఉండేది, పరమాత్మ యొక్క అద్భుతమైన ఒక బోధ అయిపోయేది అన్నారు. పర్లేదు, మిస్ అయిందేం లేదండి. అందుకనే మన ప్రయాణంలో, మన గమనంలో, మన లక్ష్యంలో అన్నిట్లో కూడా ఆద్యంతాలు పరమాత్మే ఉన్నాడు. కాబట్టి దేనికి దుఃఖపడక్కర్లేదు. లేదు ఈ శరీరం నేను అనుకున్నాం అనుకోండి, నిజమే, శరీరమే మంది,
శరీరం ఉంది, ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. చక్కగా ఒక దేవుడి విగ్రహానికి చేసినట్టుగా చక్కగా ఎంత చేయాలో అంత చేయండి. రోజంతా దేవుడికి మనం అలంకరణ చేస్తామా? ఒకసారి చేసి ఊరుకుంటాం, అంతే, అయిపోయి శుభ్రంగా తల దూవుతాం, పూలు పెడతాం, బొట్టు పెడతాం, హారతిస్తాం, అంతే. ఈ శరీరానికి అంతవరకు. కాబట్టి ఇవాళకి ఒక పేర అయిపోయింది. మళ్ళీ వచ్చే ఆదివారం చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. ఎవరన్నా ప్రశ్నలు అడుగుతారా? అసలు విధానమే లేదు కాబట్టి వ్యతిరేకత లేదు. ఎవరన్నా సాధకులు అని అనుకొని, మాకు సత్యం కావాలి అని అనుకొని వస్తే వాళ్ళ ఉన్నతి కోసం ఒక ప్రార్థనా భావంతో చెప్పే మాటలే ఇవి. అంతేగాని ఏదో మీరు దాటలేదు, మీరు ఇంకా దాటాలి, ఇట్లాంటి మాటలు కాదు నేను అనేది. ఎందుకంటే వాళ్ళు దాటే ఉన్నారు కానీ నమ్మట్లేదు. అది మరి మనం ఏం చేస్తాం? గురువుగారు దగ్గరికి నేను మొట్టమొదటి రోజు వెళ్ళినప్పుడు స్వామి దర్శనం అవుతుందా అంటే, నీ వెనకనే ఉన్నారు, నీ లోపలికి నువ్వు తెలిస్తే నీకు ఆంజనేయుడు దర్శనం అవుతుంది అన్నా. నువ్వు అదే అన్నారు. అర్థమైందే? అర్థం కాలేదు. అప్పుడు నువ్వు అదే అని చెప్పలేదుగా గురువు గారు. నీ లోపల ఉన్నది కనపడతారు. దానికి కొంతకాలం పట్టింది, అయింది. అప్పుడు నువ్వు అదే అని అంటారు. అది నువ్వు అదే. ఓ చంటి ఆడపిల్ల వచ్చి, అమ్మ నేను అమ్మాయినా అని అడుగుతుంటాను. అంటే నువ్వు అదే అంటే కూడా నమ్మదు. నేను అమ్మాయినో అవునో కాదో ఏదో ఉంటుంది. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అబ్బాయి అంటే ఏమిటి, అమ్మాయి అంటే ఏమిటి, ఇట్లాంటి విషయాలు భౌతిక పరంగా విజ్ఞానం వచ్చాక ఇంకా అడగదు. ఒకవేళ అడిగినా నువ్వు అదే అన్నదానికి సమాధానం అయిపోయింది అది. కాబట్టి సాధకుడు సాధన చెయ్యాలండి. సాధన అంటూ గురువుగారు అప్పుడు నాకు 4 వరాలు ఇచ్చారు. ఒకటి, నువ్వెవరో నీకు తెలియాలి. 94లో అంటే పరిచయమైన 6 ఏళ్ల తర్వాత నీ గురువు ఎవరో నీకు తెలియాలి. నీకు పెళ్ళి అవ్వాలి, ఒక కొడుకు పుట్టాలి, నువ్వు సంసారం నుండి సాధించాలి. ఇది నా డిజైన్ అన్నారు. గురువు ఇష్టం అది సంసారాన్ని. ఎందుకంటే నాకు అవసరం ఉంది, వివాహం అవసరం ఈ దేహానికి ఉంది, ఆ కోరిక ఉంది. కాబట్టి మరి వద్దని చెప్పలేదు గురువు గారు. ఒకవేళ లేకపోతే చెప్పుండేవారు కాదు నాకు. కాబట్టి నా వాసన, నా వికారాలు, నా కోరికలు గురువుకు తెలుసు. కాబట్టి అనునయంగా, జ్ఞానికి సంసారం అడ్డు కాదని కూడా తెలుసు. కాబట్టి వారిష్టం. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు. ఒకవేళ వికారం ఉంటే తీసేస్తారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ వికారం తీసేస్తాడు. ఆయనకి ఏం చేతిలో పని అది జ్ఞానికి. ఈ జన్మ లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల అజ్ఞానం పోతుంటే గురువు దగ్గర నీ వికారం ఎంత, నువ్వెంత ఈ అనంత సృష్టిలో నీ కర్మ ఎంత? నీ కర్మ తీయటం గురువుకి ఏం కష్టం అసలు? అయితే కర్మే జ్ఞానానికి సంకేతం కాబట్టి, కర్మే దానికి అవకాశం కాబట్టి, కర్మను అర్థం చేసుకోవటానికి గురువు కర్మను ఉంచుతాడు. కానీ వాడు బాధపడాలి, దుఃఖపడాలి అట్లాంటి దృష్టి ఉండదండి. జీవుడి మీద ప్రేమ, ఆ భగవంతుడు పరాత్పరుడికి, పరమేశ్వరుడికి జీవుడి మీద ఉండే ప్రేమతో కష్టాన్ని ఇస్తాడు. జీవుడి మీద ఉన్న ప్రేమతోనే కష్టాన్ని ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దల మాటలు మనకి బాగా అర్థం చేసుకొని చిన్నగా కష్టపెట్టుకోకూడదు ఎవరు. ఈ మాటలు గురువు దగ్గరికి వెళ్తే ఎట్లా ఉండాలో కూడా నేర్చుకోవాలి. ఎవరన్నా సంసారాలకు వెళుతుంటే కూడా మనం ఎట్లా ఉండాలి, మన బాధ్యత ఏమిటి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. తెలియకపోతే కష్టం. పోనీ ఎవరన్నా చెబితే కూడా అన్నీ గురువే చెప్పడు. ఎవరన్నా చెబితే కూడా ఆలకించాలి. అది గురువు ఆజ్ఞానం అనుకోవాలి. ఇప్పుడు గురువుగారు అనేవారు, రమణ వర్షం వస్తుందంటావా? నన్ను కాదు ఇంకెవరినైనా అడిగా. ఏదో ఒకటి చెప్పాలి, వస్తుందనో రాదనో. అంటే వారికి తెలుసు కదా. అట్లాంటి మాటలు కాదు. నిన్ను అడిగారు, నువ్వు చెప్పు, నీకు అంతవరకే. ఏదో వచ్చిందనుకో, నేను చెప్పాను, గురువుగారికి తెలీదు, ఆ మాత్రం కూడా తెలియపోయింది. ఇది జబ్బు అంటే. ఈ జబ్బులు ఇట్లా వస్తుంటాయి. జ్ఞానం ఆయనకి నువ్వు చెప్పటం ఏంటండి? యోగ వాసిష్ఠులు అట్లా చెప్పారు కదా, రామాయణంలో అట్లా చెప్పారు కదా. అవన్నీ పోవటానికి ఆయన దగ్గరికి పోతే, ఆయన పోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తామని చెప్పండి. వద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దంటే గురువు మాత్రం ఏం చేస్తాడా గురువు? అంత వ్యక్తం అవటమే, మనకి తెలిసినవన్నీ చెప్పటమే.
అనవసరమైన సంభాషణలు రోజు అనేకం చేస్తుంటాం, వేస్ట్ సంభాషణ. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు, నమస్కారం. మళ్ళీ ఆదివారం కలుద్దాం. ఎవరికి అనుమానాలు ఇవ్వని అనుకుంటాను నేను. ఇదివరకైతే దాంట్లో కనపడేది, ఇప్పుడు కనపడట్లేదు. జగ్గయ్యపేటలో బోధానంద స్వామి గారి శిష్యులైన ఆ సంస్కారం వచ్చింది ఆ గురువు దగ్గర. రావాలి, గురువు దగ్గర సంస్కారం రాకపోతే చేస్తారు. 10 రూపాయలు కట్టుకుని ఇల్లు కట్టి పెడతారంటే ఎవరన్నా, నువ్వు ఎడ తీసుకో. ఇవి ఇట్లాంటివి మన అజ్ఞానం మాట, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు. వచ్చిన సాబ్ ఏంటంటే అందరినీ అజ్ఞానం ఉంటున్నాం, కానీ వాళ్ళు బాగున్నారు, మనంతో అజ్ఞానం. ఏ ప్రశ్న ఏంటంటే, మనసు ఎంతసేపటికి బాహ్య విషయాలపైకి, ప్రాపంచిక విషయాలపైకి వెళ్తుంది? అలా వెళ్లకుండా ఏమి చేయాలి? మనసు పదే బాహ్య విషయాలకి వెళుతుంటుంది. అట్లా వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? అట్లా బాహ్యంగా మనసు వెళ్ళటం అన్నది దాని ఒక లక్షణం. అది అసలు సృష్టి అంటేనే అది బాహ్యం. ఎందుకు వెళుతుంది అంటే కోరికల చేత వెళుతుంది. అది మంచిదే, పర్లేదు, కోరిక వల్లే వెళుతుంది అనుకోండి. కానీ కోరిక వల్లే కాకుండా అర్థం చేసుకోవటానికి కూడా బయటికి వెళ్ళింది అని అనుకుంటే, చిన్నగా బయటికి అర్థమవుతున్నా కొద్దీ లోపలికి వెళుతుంది. అది ఉపాయం. బయటికి కేవలం మనం అందరం కూడా ఉద్యోగానికే వెళ్తామండి, సినిమాకి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం, ఎక్కడికెక్కడికో అనేక పనుల మీద, గుడికి కూడా వెళ్తాం, క్షేత్రాలు వెళ్తాం, గురువు దగ్గరికి వెళ్తాం, అనేక రకాలుగా బయటికి వెళ్తున్నాం మనం. అట్లానే పరమాత్మ ఒక ఉద్దేశం బయటికి రావటానికి, జీవించడానికే కాక జీవనం కూడా పోగొట్టుకోవటం, అంటే ముక్తి సంపాదించడానికి కూడా బయటికి రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేహమే లేకపోయేటట్టయితే, ఇప్పుడు దేవతలకి దేహం ఉండదు, తేజో శరీరాల్లో ఉంటారు. అట్లానే దయ్యాలు ఉన్నాయి, వాటికి దేహం ఉండదు, దేహాత్మభావనతో తేజో శరీరంతో ఉంటాయి అవి. ఇప్పుడు మనం ఈ దేహంలో ఉన్నాం కాబట్టే కష్టం సుఖం రెండు ఉంటాయి. దయ్యానికి కష్టం సుఖం మనసులో ఉంటాయి, వాతావరణంలో ఉండవు. దానికి ఇల్లు లేదు, వాకిలు లేదు, చెట్లు లేదు, చెట్ల మీద కూడా ఉంటాయి. చిన్నప్పుడు చెప్పేవాడు, చెట్ల మీద దయ్యాలు చిన్న చెట్టు మీద గుబురుగా ఉంటే చాలు దయ్యం ఉండనేవాళ్ళు. మనకేమో గుబులుగా ఉంటుంది, చెట్టు ఏమో గుబురుగా ఉంటుంది. అట్లా ఈ శరీరంలో ఉండటం వల్ల పరమాత్మ మనసు అనే ఆయుధాన్ని ఇచ్చారు కాబట్టి సహజంగా బయటికి వెళ్తుంది. అది బయటికి రావాలి, అది శాసనం. అది ఎందుకు శాసనం వచ్చింది, శాసనం ఎందుకు అయింది? అట్లయితే కష్టం కదా అంటే, సత్యం తెలియాలి కాబట్టి తెలుసుకునేంతవరకు బయటికి రావాల్సిందే. ఒక్కసారి తెలిసిన తర్వాత అది లోపలికి వెళ్ళదు, బయటికి రాదు, ఉన్న చోటే ఉంటుంది. దాని పేరే ముక్తి. కాబట్టి మన మనసుని ఊరికే కట్టడి చేయకుండా, ఆపాలనే ప్రయత్నం చేయకుండా, అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం బాగా చేస్తే మనసు మన వశం అయిపోతుంది. కట్టడి చేస్తే బలం పడిపోతుంది బాగా. మీకు తలనొప్పి వచ్చిందనుకోండి, ధ్యాస మార్చారంటే తలనొప్పి తెలియదు, కాసేపటికి అదే తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గాలని తల మీద పెడితే పూట ఎక్కువైపోతుంటారు. అట్లా మనసుని పరమాత్మ 2 ఉద్దేశాలతో పంపాడు. అసలు ఉద్దేశం మాత్రం తన్ను తెలుసుకోవటానికి, తన్ను తాను తెలుసుకోవటానికి. నాకు పరమాత్మ తెలియడండి, నాకు నమ్మకం లేదు దేవుడి మీద అన్నారనుకోండి, ఆయన ఒక విశ్వశక్తిని తెలుసుకోవటం జరుగుతుంది. అది మొదటి పూర్ణ ఉద్దేశం, పారమార్థిక ఉద్దేశం. లేదు ఈ ప్రపంచాన్ని నుంచి నేనేదో సంపాదిస్తాను ఈ దేహం కోసం, ఈ కట్టె కోసం అనుకుంటే జబ్బు అని ఇందాక చెప్పుకుంటున్నట్టుగా చిన్నగా ఇటువైపు ఈ ఉద్దేశంతో అర్థం చేసుకుంటే మనం బయటపడతాం.